మనము ఈ జీవిత కాలం మట్టుకు క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, అంటే ఈ జీవిత కాలం మట్టుకంటే ఏంటి, మీరు అక్కడ పక్కన రాసుకోండి. ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి, అమ్మా త్వరగా పెళ్ళి అయిపోతాకి, పెళ్ళి అయిన వెంటనే పిల్లలు పుట్టేస్తాకి, హాస్పిటల్లో ఉంటే బాగుపడి బయటకు వచ్చేస్తాకి, ప్రార్థన చేసుకుంటే అనుకున్న స్థలం కొనేసుకుంటే, ప్రార్థన చేయించుకుంటే అనుకున్న భూమి కొనేసుకుని అన్ని అనుకున్న ఇల్లు కట్టేసుకుంటే, ప్రార్థన చేయించుకుంటే అనుకున్న ఉద్యోగం వచ్చేస్తాయి. ఈ జీవితకాలం మట్టుకే నీవు క్రీస్తునందు నిరీక్షించిన వాడు అయితే భూమి మీద ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అయ్యుందు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, ఈ లోకంలో ధనం విషయంలో కావచ్చు, ఐశ్వర్యం విషయంలో కావచ్చు, పేరు ప్రఖ్యాతుల విషయంలో కావచ్చు, ఏ సంపాదించుకోవాలని ఆయన మీద నిరీక్ష ఉంచడం కదా. అసలు ఆయన వచ్చింది అందుకు కాదు, నీ కోరికలు తీర్చడానికి కాదు ఆయన ఎందుకు వచ్చాడు, నశించిన దానిని చెప్పండి వెదకి